రంగారెడ్డి జిల్లా సదాశివపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, పాఠశాల కార్యదర్శి లక్ష్మణ్, పాఠశాల ప్రధానాచార్యులు సంగమేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థులు కృష్ణుని గోపికల వేషధారణతో అభినయ గేయాలను, నృత్యాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన చింత సాయినాథ్ విద్యార్థులతో ఉట్టిని కొట్టించారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో చెడును నిర్మూలించాడని, మనిషి కష్టపడి మానవుడై మహనీయుడయ్యాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని అడుగుజాడల్లో నడవాలని ప్రధానాచార్యులు సంగమేశ్వర్ తెలిపారు. మాతలకి ఇక్కడ వారి బృందాలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలతో పాటు కృతజ్ఞతలు. ఈరోజు ఈ సందర్భంగా బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ స్వచ్ఛందంగా వాసవి క్లబ్ వారు, చంద్రశేఖర్ గారు, ప్రదీప్ గారు, ప్రకాష్ గారు, అట్లాగే వాసవి క్లబ్ సదాశివపేట శ్రీనివాస్ గారు, బృందం అందరికీ కూడా మనందరం ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలందరూ ఒక్కసారి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. చప్పట్లు కొట్టాలి మనం అందరం. ఈ చప్పట్లు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వారికి ఆనందాన్ని ఇస్తాయి, తృప్తిని ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ సందర్భంలో రామ్ అండ్ అరుణ ట్రస్ట్ వారికి వారు బ్యాగులు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. పిల్లలకి మనందరికీ బ్యాగులు ఎంత అవసరమో మీకు తెలుసు కదా. వారిని కూడా ప్రత్యేకంగా చప్పట్లతో అభినందించాలి. పిల్లలందరూ కూడా శిశు మందిర్ సేవలు కానీ విద్య కానీ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా సేవలు అందిస్తుంది అని అంటే ఈ స్టేజ్ మీద ఉన్న పోషకులు, వాసవి క్లబ్ వారు కానీ, మహిళామూర్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు సాధించిన దాంట్లో, సంపాదించిన దాంట్లో గుప్తంగా ఎవరికి తెలియకుండా ఇట్లాంటి సేవలు చేస్తున్నందుకు మనందరం కూడా చప్పట్లతో, కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో కూడా చేయాలి కాబట్టి మీరు వారి నుంచి స్ఫూర్తి పొందాలి. మీరు కూడా వారంతటి వారు కావాలి. వారంతటి వారై వారి సేవాభావాన్ని పొడిపుచ్చుకొని భవిష్యత్తులో ఇట్లాంటి శిశు మందిర్లో చదివే పిల్లలకి మీరు ఆదర్శం కావాలి. కాబట్టి ఊపినప్పుడు ఉపన్యాసాలు నేను ఇవ్వను. ఇక్కడ వచ్చిన సందర్భం జన్మాష్టమి. ఇక్కడికి వచ్చినటువంటి పోషకుల ద్వారా మీరు పొందినట్టు సేవ ఇవన్నీ మననం చేసుకొని ఒక కృతజ్ఞతా భావంతో ఈ కృష్ణాష్టమిని పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ మరొకసారి కోరుకుంటూ, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, సమయం ఎక్కువ తీసుకోను. మనందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం మళ్ళొక్కసారి చప్పట్లతో వాళ్ళందరికీ అందరితో ధన్యవాదాలు. గట్టి